మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి, మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు వాక్య అంశం ఏంటిది అంటే మోసపోకుడి. మరి ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని వస్తుందంటే, ఈరోజు ప్రతి క్షణం ప్రతి వ్యక్తి మరి మోసపోతూనే ఉన్నాడు. మరి ఈ వాక్యం మనకు అవసరమవుతుంది. మనలను మోసం చేయడం కొరకు చాలా రకమైన వ్యక్తులు మనలను ఎదురు చూస్తూ ఉంటారు. ఏ రీతిగా మరి ఈ మోసం నుండి మనం తప్పించబడాలి, దానికి ముందు చిన్న ఉపమానం మీ ముందుంచి మరి వాక్యాన్ని మీకు నేను వివరిస్తాను. ఒక అడవిలో ఒక కోడిపుంజు ఉండేది. ఆ కోడిపుంజు మరి చాలా ఎదుగుతూ చాలా బలంగా ఉంది. ఆ కోడిపుంజు మీద ఒక నక్క కన్ను పడ్డది. ఆ నక్క అనుకుంది, ఏ రీతికైనా ఈ కోడిపుంజును తినాలని. దేవా, ఈరోజు నాకు మంచి దినాన్ని ఇచ్చావు, ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఈరోజు మంచి ఆహారాన్ని ఇవ్వండి, ఆ కోడిపుంజు నేను తినాలనుకుంటున్నా, నాకు సహాయం చేయండి అని చెప్పి ఆ నక్క మరి ప్రార్థన చేసుకుంటుంది. అంతలోపే కోడి లేచింది. కోడిపుంజు అంటుంది, దేవా, మరి ఏ దుష్టుని కంట్లే నన్ను పడకుండా కాపాడుమని. ఆ యొక్క కోడిపుంజు లేచి తాను కుక్కరోకో అంటుంది. అంతలోపే ఈ నక్క చూసింది, దేవా, నువ్వు ఎంత మంచివానివయ్యా, నాకు అడగంగానే నువ్వు కోడిపుంజును చూపించావు, దాన్ని ఎలాగైనా ఇలా తింటానని చెప్పేసి ఆ కోడిపుంజు దగ్గరికి వెళ్ళింది నక్క. అప్పుడు ఈ నక్క కోడిపుంజుతో అంటుంది, కోడిపుంజు బావా, నువ్వు ఎంత చక్కగా కూత పెడుతున్నావు, నీవు నిజంగా నీ పాట వింటే చాలా బాగుంది, నీ పాట విన్న తర్వాత నాకు అనిపించింది నిన్ను దగ్గరికి తీసుకొని నిన్ను కౌగిలించుకోవాలనిపించింది నాకు అన్నదంట నక్క. అప్పుడు కోడిపుంజు అన్నదట, ఇదిగో నాకు కూడా నీతో కలిసి తిరగాలి, కౌగిలించుకోవాలని ఉంది, కానీ కొన్ని గుంట నక్కలు ఉన్నాయి, అవి నన్ను తినేస్తాయా, అందుకొరకే నేను దిగడం లేదు చెట్టు మీదకి వెళ్ళి అని చెప్పింది పుంజు. అప్పుడు ఆ యొక్క నక్క అన్నది, ఇదిగో నీకు ఈ విషయం తెలుసా, నిన్న ఒక మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో ఈ జంతువులన్నీ కూడా మేము కలిసి ఇక నుండి మరి మాంసాహారం తినకుండా గడ్డి మాత్రం పండ్లు పొలాలు మాత్రమే తినాలనుకుంటున్నాం, ఇక దేన్ని కూడా చంపద్దు అని మేము ఒక తీర్మానానికి వచ్చాం, ఎవరిని ఇక మేము చంపాం, అందరం కలిసి ఉందాము అన్నదంట నక్క. అంతలోపే ఈ కోడిపుంజు అందట, అవునా, మరి దేన్ని ముట్టద్దు అని మీరు అనుకున్నారా, అయితే మంచిదే, కానీ అక్కడ దూరం నుండి చూస్తే 4 వేట కుక్కలు మన వైపే మరి వస్తున్నాయి అని అన్నదంట ఈ కోడిపుంజు. అంతలోపే ఈ నక్క అన్నదట, 4 వేట కుక్కలు వస్తున్నాయా, అయితే నేను మళ్ళీ కలుస్తా, నేను వెళ్ళొస్తా అంటుందట నక్క. అప్పుడు చూడండి, ఆ కోడిపుంజు అన్నదట, ఇదిగో జంతువులన్నీ కలిసి ఏం తినొద్దని అనుకున్నాయేమో, మరి తిరిగి నిన్నెందుకు తింటాయి, నువ్వు ఇక్కడే ఉండు కదా అని చెప్పేసి కోడిపుంజు అందట. అప్పుడు ఈ నక్క అందంట, నీకు తెలియలేదు కదా ఈ యొక్క మీటింగు, అలాగనే ఆ కుక్కలకు తెలియకుంటే మమ్మల్ని తినేస్తాయని చెప్పేసి ఎత్తుకొని వెళ్ళిందంట ఈ నక్క. నేను ఎందుకు ఈ ఉపమానం చెప్పిందంటే, ఈరోజు కొంచెం కళ్ళు మూస్తే చాలు మోసం చేయడం కొరకు ఎదురు చూస్తున్నారు లోకము, మనుషులు. ఈరోజు ఏమి మనల్ని ఏం చేస్తుందో తెలియలేని ఒక పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియలేని ఒక పరిస్థితిలో ఉన్నాం. మరి అలాంటి కఠినమైన యొక్క పరిస్థితిలో ఉన్న మనలా మరి ఎవరు ఎలా వచ్చి మోసం చేస్తారు అర్థం కాని యొక్క పరిస్థితిలో ఉన్నాం. ప్రియ మిత్రులారా, కొంతమంది వచ్చి అంటున్నారు, ఇదిగో ఒక్క 1000 రూపాయలు కడితే చాలు, ఇదిగో నీకు 10,000 వస్తాయని. ఒక్కళ్ళు అంటున్నారు 10,000 కడితే చాలు నీకు 1,00,000 రూపాయలు మరి వస్తాయని చెప్పేసి కొత్త కొత్త స్కీములు మరి ముందుకు తీసుకొని వస్తున్నారు. ఇదిగో నెలకు ఒక నెలకు 100 రూపాయలు ఇక్కడ వేస్తే చాలు, జమ కొట్టుకుంటే చాలు, తర్వాత 1,00,000 వస్తాయని చెప్పేసి చాలామంది మరి మోసం చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ చూసినా మోసాలు జరుగుతుంటున్నాయి. ఈరోజు మనుషులను సాతాను మోసం చేస్తుంది, మనుషులు మనిషిని మోసం చేస్తుంటున్నారు, మనుషులు ఇతర జంతువులను మోసం చేస్తున్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా మోసం కనబడుతూ ఉంటుంది. ప్రియ మిత్రులారా, అసలు ఈ మోసం ఎందుకు జరుగుతుంది, ఈ మోసం చేయడానికి కారణం ఏంది, అసలు ఈ మోసం గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. మనము లూకా సువార్త 21వ అధ్యాయం దాని 8వ వచనం ఇక్కడ చదివినట్లయితే కనబడుతుంది, ఆయన మీరు మోసపోకుండా చూసుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని కాలము సమీపించననియు చెప్పుదురు. మీరు మోసపోక ఉండునట్లు నేను మీకు ఈ విషయాన్ని తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ మోసపోతే ఈరోజు మనం చాలా కోల్పోతాం. అసలు ఎవరి నుండి మనము ఎవరి మోసం నుండి మనం తప్పించుకోవాలి,
ఎవరి నుండి మనం మోసపోవద్దు. అసలు చిన్న చిన్న మోసాల కన్నా ఒక గొప్ప మోసం దాగి ఉంది. ఆ మోసం ఏంటిదో తెలుసా? సాతాను పెట్టే ఒక మోసం. ఈ లోకంలో దేవుని యొక్క రాజ్యాన్ని మన దగ్గరికి వెళ్ళి దోసుకునే యొక్క మోసం. ప్రియమైన మిత్రులారా, చిన్న చిన్న వాటి కొరకు మనం కాపాడుకుంటున్నాం, మోసపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ మన బ్రతుకు విషయమై, మన భవిష్యత్తు విషయమై మనము మోసపోతున్నాం. అసలు ఏం జరుగుతుందో తెలియని ఒక పరిస్థితుల్లో ఉన్నాం. ఎవరో యూట్యూబ్లో వాక్యాలు పెట్టారని, ఎవరో యూట్యూబ్లో మాటలు పెట్టారని, ఎవరో యూట్యూబ్లో ఇలా చెప్పారని దేవుడు కాదనే వాళ్ళు కొందరు. అవునండి, సృష్టించిన భగవంతునికే ఎదురు తిరుగుతున్న యొక్క వ్యక్తులు. ఈరోజు దేవుడే లేడని కొందరు, మరి ఉంటే ఏడని మరికొందరు. ఈరోజు ఎక్కడ చూసినా మరి మోసానికి గురి అవుతున్నాం. వారి యొక్క డబ్బుల కొరకు, వారికి రాబడి కొరకు, వారి రాజకీయ లబ్ధి కొరకు వారు ఏదో విధంగా ఈరోజు మనుషులను మోసం చేస్తే మనము చాలామంది మోసపోతుంటున్నాం. అధికారుల చేతులు మనం మోసపోతున్నాం. వారు మళ్ళీ వాడుకుంటున్నారు సంగతి మర్చిపోతుంటున్నాం. ప్రియమైన మిత్రులారా, ఈరోజు ఏం జరుగుతుంది? అసలు మరి మోసాల నుండి మనం తప్పించబడాలి. అయితే అన్నిటికన్నా పెద్ద మోసం ఒకటి ఉంది. ఆ మోసం ఏంటిది అంటే యేసు ప్రభువు గురించిన మోసం. ఇది దేవుని గురించిన మోసం, దేవుని పేరు చెప్పుకొని తిరుగుతున్న మోసం. మరి గమనించండి, ఇక్కడ చాలామంది దేవుని పేరు చెప్పుకొని తిరుగుతుంటున్నారు. దేవుళ్ళ పేరు చెప్పి చందాలు అడుగుతున్నారు. దేవుళ్ళ పేరు చెప్పి మరి యొక్క తిరుగుతూ వారు డబ్బులు వసూలు చేస్తున్నారు. కోట్లు, లక్షలు కోట్లు వసూలు చేస్తుంటున్న యొక్క దినాలు మనకు కనబడుతుంటున్నాయి. అంటే ఈరోజు మోసం పోతున్నాం మనం. ఎవరో యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఇది షేర్ చేయండి పేదవారు అని చెప్పేసి ఒక పోస్టులు ఇక్కడ మనకు కనబడతాయి. ఆ పోస్టు దేని కొరకు తెలుసా? అసలు పేదవాళ్ళకు సహాయం కొరకు కాదు. అక్కడ వారు ఆ పోస్టు చేసి డబ్బులు సంపాదించుకోవడానికి, ఇతరులకు మీరు షేర్ చేసి డబ్బులు సంపాదించుకోమని చెప్పడం కొరకు వారు షేర్ చేస్తున్నారు. అంటే మనము పేదవారి పేరున మనం ధనం ఇస్తే వారు మరి దాన్ని క్యాచ్ చేసుకొని వారు డబ్బు సంపాదించుకుంటున్నారు. మోసపోతున్నాం. ఉన్నవాడు లేనివాడిని మోసం చేస్తున్నాడు. ప్రియమైన మిత్రులారా, అసలు అన్నిటికన్నా గొప్ప మోసం ఏది అంటే దేవుని పేరు చెప్పి మోసం. ఈరోజు దేవుని పేరు చెప్పి చాలా మోసాలు జరుగుతుంటున్నాయి. దేవుని పేరు చెప్పిన యొక్క మోసాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన మిత్రులారా, ఏదో వ్యక్తిగత మోసాలు, చిన్న చిన్న మోసాల కన్నా ఈ దేవుని పేరు చెప్పే యొక్క మోసాలు చాలా డేంజర్గా ఉంటాయి. ఎందుకంటే నిత్యము మనం పూజిస్తున్నది దేవుడు. దేవుడి కొరకు కొంతమంది ప్రాణాలు కూడా ఇవ్వగలుగుతారు. దేవుడు అంటే కొంతమంది తన యొక్క ఉన్న ఆస్తిని కూడా దేవుని కొరకు ఇవ్వగలిగిన యొక్క వ్యక్తులు ఉన్నారు. ఎంతో భక్తులు ఉన్నారు, ఎంతో దాతలు ఉన్నారు. వాళ్ళంటి వాళ్ళను మోసం చేస్తూ ఈరోజు పేదవాళ్లకు ఇవ్వకుండా వారు లాగేసుకుంటున్నారు. చాలామంది గుళ్ళ పేరు చెప్పి పెద్ద గుళ్ళు కట్టాలని చెప్పేసి మోసం చేస్తున్నారు. అయ్యలారా, ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ఇలాంటి మోసాలను మనము పసికట్టాలి. ఇలాంటి మోసాలను మనం అరికట్టాలి. ఈ మోసాలన్నిటివి ఈరోజు మోసపోకుండా మనం కాపాడుకోవాలని చెప్పేసి మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ రాయబడి ఉంది, మోసపోకుండు నిమిత్తమై. ఈ మాటలు ఏం చేస్తున్నట మనం చూసుకోవాలన్నట. మోసపోకుండా నిమిత్తమై చూసుకోవాలి. మనం ఏం చూసుకోవాలి? ఒకవేళ మోసపోతున్నామా? మరి వాళ్ళు చెప్తున్న యొక్క మాటలు నిజమేనా? మరి నిజంగా ఈయన దేవుడు కాదు, ఈయన దేవుడు అంటున్నారు, నిజమేనా? అసలు దేవుడైన వారు ఏ రీతిగా ఉంటాడు? మరి దేవుడు, నిజమైన దేవుడు ఎవరు? మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈరోజు చాలామంది దేవుని పేరు చెప్పుకొని వస్తుంటున్న యొక్క వ్యక్తులు కనబడుతుంటారు. ప్రియమైన మిత్రులారా, చాలామంది అనేకులు నా పేరిట వచ్చును అని రాయబడింది. ఇక్కడ అనేకులు, ఒక్క వ్యక్తి కాదండి. దేవుని పేరు చెప్పి నేనే దేవుణ్ణి అని చెప్పి అనేకమైన వ్యక్తులు వస్తారు. అవునండి, అసలు దేవుడేనండి. వ్యక్తులు దేవుడు ఏ రీతిగా అవుతారు? ఒక వ్యక్తి, ఒక మనిషి దేవుడు ఎలాగా దేవుడు అవుతాడు? ఒక మనిషి దేవుడు కానేరాడండి. దేవుడే, మనిషి మనిషే. ప్రియమైన మిత్రులు, ఇక్కడ మనం చూసినట్లయితే అనేకమైన వాళ్ళు వచ్చి దేవుని పేరట మోసాలు చేస్తారు. హల్లెలూయా! ఎక్కడ చూచినా మరి దేవుని పేరట మోసాలే. ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో నిన్ను దేవుడు కలవని చెప్పాడు, నిన్ను దేవుడు సహాయం ఇవ్వమని చెప్పాడని కొంతమంది. అలాగని క్రైస్తవ భక్తులు అయితే చాలామంది ఈరోజు దేవుని పేరు చెప్పి వచ్చే యొక్క మోసం. బయటల గురించి కన్నా డేంజర్ యొక్క వ్యక్తులు ఎవరు తెలుసండి? మనతో నుండి మన దేవుని పేరు చెప్పి దేవుని యొక్క మహిమను దొంగిలించే మోసగాళ్ళ నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఏం చేస్తుంటారు తెలుసా? ఇదిగో నేను
40 రోజులు ఉపవాసం ఉంటున్నాను, 30 రోజులు ఉపవాసం ఉంటున్నాను, 60 రోజులు ఉపవాసం ఉంటున్నాను, 100 రోజులు ఉపవాసం ఉంటున్నాను అని చెప్పేసి చెప్తుంటారు. అదే బైబిల్ దగ్గరికి వెళ్తే బైబిల్ ఏం చెబుతుంది? మీరు ఉపవాసం ఉండినప్పుడు ఎవరికి తెలియకుండాలి అని బైబిల్ చెబుతుంది. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క మోసము ప్రజలకు అర్థం అవ్వడం లేదండి. ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నా అంటే ప్రజలందరూ నమ్ముతున్నారు. అబ్బో ఎంతో భక్తుడు మా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నీ దగ్గరికి ఉన్నదంతా దోషి పెట్టడమే. అసలు బైబిల్ చెప్పింది ఏంది, వీళ్ళు చేస్తున్నది ఏంది? మనం ఎక్కడ మోసపోతున్నాం అన్నది మనల్ని మనం గమనించాలి, చూసుకోవాలి. ఇక్కడ బైబిల్ అదే చెప్తుంది. అనేకులు నా పేరట వచ్చి, అనేకులు ఉన్నారండి ఈరోజు దేవుని పేరట అనేకులు ఉన్నారు. నేనే దేవుని అనేవాళ్ళు కొందరైతే, దేవుని పేరు చెప్పి అడుక్కునే వాళ్ళు మరికొందరు. ఎట్టకేలకి మోసపోతున్న వాళ్ళకన్నా మోసం చేసే వాళ్ళే ఎక్కువైపోయారు ఈ రోజులల్లో. హల్లెలూయా. ఒక్కొక్క వ్యక్తిని ఎంతోమంది మోసం చేస్తున్నారు. ఆ వ్యక్తి ఏ రీతికి ఎదుగుతాడండి, ఏ రీతిగా లేస్తాడండి? ఇక్కడ మనం గమనించినట్లయితే అనేకులు వచ్చి మోసం చేస్తారు. కాబట్టి మీరు చూసుకోవాలి, వచ్చిన వ్యక్తి ఎలాంటి వాడో చూసుకోవాలి, మీతో మాట్లాడుతున్న యొక్క వ్యక్తి ఎలాంటి వాడో చూసుకోవాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్నదే దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. అందుకొరకే మోసపోకుడి. మోసపోతున్న వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. నువ్వు మోసపోతున్న కొలది మోసం చేసేవాళ్ళు పుట్టుకునే వస్తారు. అందుకొరకే మోసపోకుండా మళ్ళీ మనం చూసుకోవాలి. అదే దేవుడు నీకు చెప్తున్న యొక్క మాట. అనేకులు నా పేరట వచ్చి మోసం చేస్తారు. నా పేరట అంటే దేవుని పేరు మీద వస్తారు. చాలా జాగ్రత్తగా అండి. సపోర్ట్ చేయమని కొందరు, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మరి కొందరు. అవునండి, మీ సంఘ కాపరి మీకు ప్రార్థన చేస్తాడు, ఎదుటి వ్యక్తి మీ కొరకు ఎందుకు చేస్తాడండి? ఏదో అప్పటి మందం చేస్తాడు కావచ్చు. అలాగనే కొంతమంది దేవుని పేరు అనగా దేవుని యొక్క మహిమను దొంగిలిస్తున్న యొక్క వ్యక్తులు చాలామంది ఉన్నారండి. రెవరెండు, బిషేపులు, ఆర్చి బిషేపులు ఏదేదో పేరు చెప్పుకుంటూ, నువ్వు ఏ సేపు అయితే ఏందండి, ఎవరైతే ఏంటండి, దేవుడి పేరు చెప్పి మనం మోసం చేయడానికి కాదు. ఈరోజు సంస్థలు చూడండి, సమస్త నాయకులు ఎలా మోసం చేస్తున్నారు ఒకసారి మళ్ళీ మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తి ఒక సంస్థను స్టార్ట్ చేస్తాడు. ఆ వ్యక్తికి ఏముండదు. ఆ వ్యక్తి ఆ సంస్థను స్టార్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఏదో ఇక్కడ ఉన్న యొక్క ఎవరో సంఘాలకు వెళ్తాడు, ఏదో ఫోటోలు కొట్టుకుంటాడు, ఇంకొక వేరే విశ్వాస పాస్టర్ దగ్గరికి పోతాడు, ఆ యొక్క పాస్టర్ ఫోటో తీసుకుంటాడు. వీళ్ళంతా నా సేవకులు అనుకోండి అక్కడ చూపిస్తాడు, ఇదంతా నా సేవ అని చెప్పేసి ఎక్కడో చూపిస్తారు సపోర్టర్ దగ్గర. ఆ వ్యక్తులు ఏం చేస్తారండి, సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ చేస్తున్న సపోర్ట్ను మరి తెచ్చి వాళ్ళకు పంచుతాడా? లేదండి, వాళ్ళకు పంచడు. ఇక్కడ వాళ్ళకు పంచడు. కానీ వాళ్ళు ఆ డబ్బును తీసుకొచ్చుకొని బిల్డింగులు కట్టుకోవడం, కార్లు తిరగడం. ఈరోజు పెద్ద పెద్ద సేవకుని యొక్క కొడుకులు మరి డ్రగ్స్కు అలవాటు పడిన యొక్క వ్యక్తులు కనబడుతున్నారండి. ఎందుకు? డబ్బు అంతా చాలా ఎక్కువైపోయింది. ఈరోజు మనం ఇస్తున్న యొక్క డబ్బు ఎవరికి ఇస్తున్నాం, దేనికి ఉపయోగిస్తున్నారు? ఈ వ్యక్తి మా టీం వాడని చెప్పేసి, మా వ్యక్తి అని చెప్పేసి మనం ఇస్తున్నాం తప్ప ఆ వ్యక్తి దేనికి వాడుతున్నాడో మనం అర్థం చేసుకుంటామా? ఇత్తువాడు బయలుదేరిండు, ఇత్తుతున్నాడు. కొన్ని ముండ్ల పొదల, కొన్ని తోవ పక్కల, కొన్ని బండ నీళ్ళలా పడ్డాయి, కొన్ని మంచి నీళ్ళలా పడ్డాయి. ఏది ఫలించింది ఇక్కడ? నువ్వు విత్తుతున్న విత్తనం మంచి నేల అయితే అది నీకు ఫలితం వస్తుంది. బండ నేల ముండ పొద అయితే అక్కడ నీకు ఫలితం రాదు. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు మోసపోవద్దు. విత్తుతున్నావు, ఆ పంట రావడం లేదు అంటే నువ్వు విత్తుతున్న విత్తనం వేరే కాడ విత్తావు. నువ్వు విత్తుతున్న విత్తనం నీ భూమిలో కాదు, పక్కల భూమిలో విత్తావు. నువ్వు విత్తుతున్న విత్తనం మరి చక్కలేదు, వాడు నిన్ను మోసం చేశాడు. అందుకొరకే విత్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు దోసుకుంటున్నారంటే దానికి కారకులం మనమే, ప్రియమిత్రులారా. ఆ వ్యక్తి దోసుకోవడానికి మనమే ఛాన్స్ ఇస్తున్నాం, సమయం ఇస్తున్నాం. కాబట్టి మళ్ళీ మనం జాగ్రత్తగా చూసుకోవాలని మీతో నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం మోసపోకుండా మళ్ళీ మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యము చెలవిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆయన మొదటిగా నేనే మరి యొక్క క్రీస్తునని చెప్పేసి వాళ్ళు మోసం చేస్తారు. నేనే యేసును. యేసు కాదు, ఈ దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడండి. చాలామంది ఆయన పేరుతో ఉన్న వాళ్ళు ఉన్నారు. సృష్టికర్త ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్క దేవుడి పేరు చెప్పుకొని
నానా రకాలుగా దేవుళ్ళం అని చెప్తున్న యొక్క వ్యక్తులు చాలామంది మనుషులు ఉంటారన్న సంగతి గమనించాలి. మరి వీళ్ళు ఏం చేస్తారట, ఒకవేళ మోసపోతే ఏం జరుగుద్దంట ఇక్కడ రాయబడి ఉంది. దేవుని రాజ్యం మూయుట కొరకు అని రాయబడింది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం చూస్తున్నాం. ఇక్కడ మోసం చేసి ఏం చేస్తారంట వీళ్ళు, ఏమిటి కొరకు మోసం చేస్తారు వీళ్ళు అంటే దేవుని యొక్క రాజ్యాన్ని మూయుట కొరకు వాళ్ళు మోసం చేస్తున్నారు. దేవుని రాజ్యం రావాలి. దేవుని రాజ్యం అంటే ఏంటండి, నీతి, న్యాయములు, సత్యములు, లంచం లేని యొక్క విధానం, పేదవాళ్ళకి సహాయం అందేది, ఎక్కడైతే ఆకలితో ఉన్నారో వారికి ఆహారం అందేది సత్యంగా, మరి ఈ యొక్క వచ్చే ఫండ్స్ సత్యంగా అందాలి. ఒక టీంకు డబ్బులు వస్తే ఆ టీం వాళ్ళు కరెక్ట్గా ఆ డబ్బును మరి వచ్చిన యొక్క అందరికీ పంచాలి. అభివృద్ధి ఆశీర్వాదం వస్తే అది కంపెనీలో ఉన్న యొక్క పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా వర్తించాలి. అలాగా మరి వచ్చిన యొక్క డబ్బు, కష్టపడ్డ డబ్బు తన కష్టపడ్డ వాళ్ళకి అందాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అలా అందలేని యొక్క పరిస్థితిలో ఉంటున్నారు. వీళ్ళ పని ఏంటిది, ఎందుకు అంటే ఈ దేవుని యొక్క రాజ్యాన్ని మూయాలి. దేవుని రాజ్యం అంటే నీతి న్యాయములే. ఆ నీతి న్యాయములు మూయబడడం కొరకే, అవినీతి పెరగడం కొరకే ఈ యొక్క సాతాను వేస్తున్న పన్నాగం. ప్రియమైన మిత్రులారా, దేని కొరకు వారు మోసం చేస్తున్నారు అంటే దేవుని రాజ్యం రాకుండా ఉండాలని చెప్పేసి సాతాను పన్నాగం. ఎందుకు తాగుబోతులను, చెడ్డలను, మరి వ్యభిచారులను, పాపులను, నరహంతకులుగా ఎందుకు తయారవుతున్నారు? వీళ్ళను బట్టి ఏం జరుగుతుందంటే దేవుని యొక్క రాజ్యం మూయబడుతుందన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. దేవుని యొక్క రాజ్యం మూయబడుతుంది. దేవుని రాజ్యం ఇక్కడ తెరవబడదు. దేవుని రాజ్యము తెరవబడద్దు అంటే ఈరోజు అసత్యము ఉండాలి. ఇక రాక్షసుడు రాజ్యం వెళ్ళాలి. రాక్షస రాజ్యంలో ఏ రీతిగా నీతిగా ఉంటుందండి, అది మనం గమనించాలి ప్రియమైన మిత్రులారా. అలాగనే వారు మోసం చేయడం కొరకు ఎందుకు అంటే రెండవ కారణం, మరి అగ్రపీఠములు కావాలి వాళ్ళకి. మరి ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి, అగ్రపీఠములు కావాలి, నమస్కారం చెప్పాలి. సంత వీధులు అందరూ కూడా తనకు గౌరవించి తనకు నమస్కారం చెప్పాలి, తానే గొప్పవాడని ఆ యొక్క సమాజంలో అనిపించుకోవాలి. ఎక్కడ పోయినా మంచి కుర్చీ చేయాలి, మంచి స్థానంలో ఉండాలి. ఈరోజు దైవ సేవకులు అనబడుతున్న యొక్క వ్యక్తులు ఎందుకు మరి మండల ప్రెసిడెంట్లు, జిల్లా ప్రెసిడెంట్ నాయకత్వం, ఇలాంటి రాష్ట్ర నాయకత్వాలు ఇవన్నీ ఎందుకు? ఆ నాయకత్వాల బట్టి ఎవరికి మేలు జరిగింది? నాయకత్వాల బట్టి ఎవరికి ఏం లాభం జరిగింది? ఏం జరగదండి. మేము ఐక్యత ఉన్నామంటారు. ఆ ఐక్యత దేనికి పనిచేస్తుంది? ఐక్యత తప్పని చెప్పడం లేదు. ఐక్యతగా ఉండి పేదవాళ్ళకు న్యాయం చేయగలిగినట్టుగా ఉండాలి. ఐక్యతగా ఉండి మరి పెద్దవాడు చిన్నవాడికి మరి పని చేసి పెట్టేవాడిగా ఉండాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది తెలుసా అండి, వాడు ఒకవేళ మంచి స్థాయిలో ఉంటే వచ్చే సంస్థ నాయకులు అతనికి సపోర్ట్ చేస్తారు. జిల్లా నాయకులుగా ఉంటే జిల్లా వచ్చే ఫండ్స్ అంతా కూడా అతని చేతికి వస్తుంది, ఉన్న డబ్బంతా అతని చేతికి వస్తుంది. ఈరోజు తాను ఉండొచ్చు. అలాగని ఏ మండలమైనా ఎక్కడికి వెళ్ళినా మంచి కురి చేసి కూర్చుండబెడతారు. మంచి సేవకుని, ఒక పేద సేవకుని ఒక అగ్రస్థానంలో కూర్చుండబెడతారా? కూర్చుండబెట్టరండి. ఆయన సీనియర్ సేవకుడు, మంచి కష్టపడి ఆత్మను సంపాదించిన ఒక సేవకుడు అని కూర్చుండబెట్టరు. అక్కడ ఆస్తి ఉన్న సేవకుడు అని కూర్చుండబెడతారు, హోదా ఉన్న సేవకుడు అని కూర్చుండబెడతారు. ఎక్కడికి వెళ్ళినా ఒక ఉన్నత స్థాయిలో ఎవరిని కూర్చుండబెడతారు? ఇక్కడ రాయబడింది అక్కడ అగ్రపీఠములను వారికి కావాలి గనక వీళ్ళు మోసం చేసి దాన్ని సంపాదించుకుంటున్నారు అని చూస్తున్నాం. ప్రియమైన మిత్రులారా, మనం ఈ మాట లూకా సువార్త 20వ అధ్యాయం 46వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనం మనం ఇక్కడ రాయబడి ఉంది. ప్రియమైన మిత్రులారా, వారికి అగ్రపీఠములు కావాలి. అన్ని ఆత్మలు మనం అంత వ్యక్తులను మనం నమ్మకూడదు. నమ్మవలసిన వాళ్ళను మాత్రమే నమ్మాలి అన్న యొక్క విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. మూడో విషయము, మరి ఎందుకు వారు మోసం చేస్తున్నారు అని అన్నట్లయితే వ్యర్థమైన మాటల వల్ల వాళ్ళు మోసం చేస్తున్నారు. అసలైన మాటలు పక్కకు, అసలైన వాక్యం పక్కకు, అసలైన దేవుడు పక్కకు ఈరోజు టోటల్గా వ్యర్థమైన మాటలు అని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. 4వ విషయానికి వచ్చినట్లయితే 2 సమూయేలు 2:3లో మనం చూస్తున్నాం. ఇక్కడ భ్రష్టత్వం తేవడం కొరకు ఏం తేవాలా? వాళ్ళు ఈ యొక్క
లోకం మీద భ్రష్టత్వాన్ని తీసుకురావాలి, నీతిని తొలగించాలి, భ్రష్టత్వాన్ని తీసుకురావాలి. లోకమంతా భ్రష్టులు కావాలి, వాళ్ళు దాన్ని చూసి సంతోషించాలి. అగ్రపీఠాలు ఉండాలి, వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలి, ధనం కలిగి ఉండాలి. లోకమంతా మాత్రం భ్రష్టత్వంలో ఉండడం కొరకు మరి తీసుకొని వస్తున్నాడు మరి ఈ యొక్క మోసాలనేటివి అనే సంగతి ఇక్కడ మనం గమనించాలి ప్రియమైన మిత్రులారా. ఐదో విషయానికి వచ్చినట్టయితే మరి మనల్ని మోసం చేసే వ్యక్తులు చాలామంది మంత్రకాళ్ళు, యంత్రాలని, మరి పూజలు చేస్తా, పునస్కారాలు చేస్తా, శాస్త్రాలు చెబుతా ఇలాంటి యొక్క వ్యక్తులు మనలను మోసం చేస్తున్న యొక్క వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ నుండి కూడా మనము కాపాడబడాలి. కోడిపుంజు ఏ రీతిగా తను కాపాడుకున్నదండి, తను మరి ముంగటున్నది నక్క అని తెలిసి ఆ నక్క జిత్తులన్నిటినీ సవాలు చేసి ఈ కోడిపుంజు మరి తన ప్రాణాన్ని దక్కించుకుంది. మనం కూడా ఈ నక్క జిత్తుల వేషాలు వేస్తున్న ఈ ప్రజల మధ్యలో నుండి, ఈ మూర్ఖుల మధ్యలో నుండి మనం తప్పించుకోవాలి అన్నట్లయితే మరి కోడి పుంజుకున్నట్టుగా మనం ఒక జ్ఞానవంతులుగా మనం ఉండాలి. ఐదో విషయంలో ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, మరి ఎవరి నుండి మనం మోసపోవద్దు అని చూసినట్లయితే మంత్రజ్ఞుల నుండి మనము మోసపోకుండా వల్ల మనం కాపాడుకోవాలి అని రాయబడి ఉంది. ఇర్మియా 29వ అధ్యాయం దాని 8వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం దాని 23వ వచనంలో చూస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తారు? మాయ మంత్రములను చేస్తారు. వారు మనలను మాయ చేస్తారు, 2 మాటలతో మాయ చేస్తారు. వారి యొక్క మాటలతో మాయ చేస్తారు, చేతులతో మాయ చేస్తారు, వాళ్ళ చూపులతో మాయ కూడా చేస్తారు. వారి పనులంతా మనిషిని మాయ చేయడం, మాయ చేసి మసి బొగ్గు పూసి మన బ్రతుకులను పాడు చేయడమే. అందుకొరకే ఈ మంత్రకాల దగ్గరికి పోవడము, వాళ్ళు మంత్రకాల దగ్గరికి పోవడము, వీళ్ళతో పూజలు చేయించుకోవడం, వాళ్ళతో పూజలు చేయించుకోవడం, ఈ తాయితులు కట్టడం, ఆ తాయితులు కట్టడం. ప్రియమైన మిత్రులారా, నాకు ఒక విషయం గుర్తుంది. మీసాల గురువప్ప మరి ఒక వాక్యంలో చెప్తూ ఆయన ఇలా మాట్లాడాడు. వాళ్ళ తండ్రి ఆంబోతులు ఎంకన్నా మరి గొప్ప మంత్రకాడంట. మీకు తెలుసు కదా, విసప్ మనిషి పున్నమి నాగు సినిమా తీసిన యొక్క స్టోరీ వ్యక్తిన. ఆ విసప్ మనిషి వాళ్ళ తండ్రి ఆంబోతులు ఎంకన్నా పచ్చి మంత్రకాడు. అయితే ఆ వ్యక్తి చేసిన యొక్క విషయాలు అదంతా నేను చెప్పలేను, కానీ ఈ సమయం లేదు. కానీ ఈరోజు ఆయన చెప్పిన యొక్క మాటలు ఏంటిది అంటే, వాళ్ళు తాయితులు కట్టేవాళ్ళు. తాయితులు కడుతుంటున్నప్పుడు ఎక్కడైతే మరి తాయితులు మరి తయారు చేస్తున్నారో ఆ తాయితులు తయారు చేసేవాడు తన దగ్గర ఉన్న ఇంచుమించు 700 చిల్లర యొక్క శక్తులను ఆ తాయితులలో, ఆ రేకులలో మరి బంధించి పెడతారంట. ఆ తర్వాత ఆ యొక్క తాయితును తీసుకొచ్చేసి మరి ఏ వ్యక్తి మంత్రకాడైతే మనకు ఆ తాయితును కట్టాలో ఆ తాయితును కడుతున్న ఒక వ్యక్తి మళ్ళీ వాని దగ్గర యొక్క మంత్రాలు కూడా దాంట్లో ఇమిడించి మరి ఒక్క వ్యక్తికి దాన్ని తీసుకొచ్చి ఆ తాయితును కడతాడంట. ఇది నేను చెప్తున్న మాట కాదండి, ఆంబోతులు ఇంకన్నా చెప్పిన యొక్క వారు చెప్పిన యొక్క మాట. ప్రియమైన మిత్రులారా, మరి వాళ్ళ తాయితు వారు కట్టినప్పుడు ఆ వ్యక్తికి ఒక దయ్యం పట్టిందని, ఆ వ్యక్తిలో ఉన్న యొక్క దయ్యాలు, ఈ వ్యక్తిలో ఉన్న యొక్క దయ్య శక్తులు, ఇంకా ఆ తాయితును తీసుకొచ్చి దాదాపు ఒక 700-800 శక్తులను, దయ్యాలను దాంట్లో ఈముడించి ఆ వ్యక్తికి కడతాడంట. ఒక్క దయ్యం పోవడం కొరకు వాని దగ్గర ఉన్న దయ్యాలన్నిటినీ ఈ వ్యక్తి కంట కడతాడు, ఈ వ్యక్తికి తాయితులు కడతాడు. అప్పుడు ఈ వ్యక్తికి ఆ 7-8 దయ్యాలు వచ్చే వరకు ఒక దయ్యం ఏమవుతుందంటే నోరు మూసుకొని కూర్చుంటుంది. అది కూడా ఉండిపోతే అందులోనే నోరు మూసుకొని కూర్చుంటుంది. అప్పుడు వాడు ఒకవేళ వెళ్ళిపోతే కూడా వెళ్ళిపోతాయి కొన్ని, అది ఒక్కటి వెళ్ళిపోద్ది. కానీ కొన్ని రోజుల తర్వాత ఏదైతే ఇతని మీద ఉన్న దయ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ వ్యక్తిని పీడించడం మొదలు పెడతాయి. మనకు అర్థం కాదు. ఈరోజు అలాగ మాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాడు కట్టుకుంటూనే పోతాడు. ఒక్కొక్క వ్యక్తిని చూడండి, ఒక్క తాయితు కట్టుకునే ఒక వ్యక్తి దాదాపు 100 తాయితులు వాని చుట్టూ ఉంటాయి. ఒక్క తాయితో వానితోని కాదుగా. అలా కట్టుకుంటా ఒకనే 1000 శక్తులు లాస్ట్కు భ్రష్టుడైపోతాడు. లాస్ట్కు ఆ బయటిని నమ్మి వీటిని నమ్మి పేదవాడైపోతాడు. ఉన్న డబ్బంతా కూడా తొలగిపోతుంది. అలా మోసం చేసే యొక్క వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, బైబిల్ చెప్తున్న యొక్క మాట ఏంటి తెలుసా? ఈ మంత్రజ్ఞులను మనం అసలు నమ్మకూడదు. వాళ్ళు చేసే మాయలను మనం ఎప్పటి కూడా పట్టించుకోకూడదు. వారికి మనం భయపడకూడదు.
అన్నది ఈ విషయాన్ని మనం గమనించాలి. 6వ విషయానికి వచ్చినట్టయితే ఇంకా ఇక్కడ రాయబడి ఉంది, ఎవరునూ మీ దగ్గరికి వచ్చి మోసం చేయడానికి ఎవరొచ్చినా మళ్ళీ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, చూసుకోవాలి మోసం చేయకుండా. ఎవరు మోసం చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారు మన యొక్క విషయాలను ఎవరో మన దగ్గరికి వచ్చి చేస్తుంటున్నప్పుడు వాళ్ళ గురించి మనం అర్థం చేసుకోవాలి, వీరు మోసం చేయడానికి అని. మార్కు సువార్త 13వ అధ్యాయం దాని 5వ వచనంలో ఇక్కడ మనకు కనబడుతుంటుంది. మత్తయి సువార్త 24 దాని 4వ వచనంలో ఇక్కడ మనకు కనబడుతుంటుంది. ఎవరు మోసం చేయకుండా మిమ్మల్ని మీరును చూసుకోవాలి అని రాయబడి ఉంది. అవునండి, ఎవరు మోసం చేయకుండా మళ్ళీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు మనది. మళ్ళీ ఎవరు మోసం చేయకుండా, మన పిల్లల్ని ఎవరు మోసం చేయకుండా, మన కుటుంబాలను ఎవరు మోసం చేయకుండా ఈరోజు మనము మోసపోకుండా మళ్ళీ మనం చూసుకోవాలి అన్న సంగతి ఇక్కడ మీ ముందు నేను ఉంచుతున్నాను ప్రియమైన మిత్రులారా. అలాగనే మనం చూసినట్లయితే మరి 7వ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యం 8వ అధ్యాయం దాని 9వ వచనంలో చూసినట్టయితే అలాగనే ఇక్కడ రాయబడి ఉంది, గారెడీలు చేసే యొక్క వ్యక్తుల దగ్గర మనం మోసపోవద్దు. గారెడీలు, ఈ గారెడ్ సీమోన్ అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటాడు. ఈ గారెడ్ సీమోను వచ్చే వాళ్ళందరినీ సేవకుల సహితం మోసం చేస్తూనే ఉంటాడు. అవునండి, ఎంత ఈ గారెడి వాళ్ళు ఎంత ఖతర్నాకు యొక్క వ్యక్తిని కూడా మోసం చేయగలిగిన యొక్క వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ గారెడీలతో దైవ సేవకులను భక్తులను సైతం మోసం చేస్తారు. ప్రియమైన మిత్రులారా, ఇలాంటి గారెడీలు చేయొచ్చు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు మోసపోకుండా ఉండాలని మీతో నేను మనవి చేస్తున్నాను. ఒకరోజు నేను చిన్న వయసులో నేను చదువుకుంటున్న సమయంలో నా చేతిలో మరి పైసలు ఏం లేదు, ఒక 10 రూపాయలు ఉండే. ఆ 10 రూపాయలు అది చాలా ఎక్కువ. అప్పుడు నేను ఆ 10 రూపాయలు తీసుకొని జమ్మికుంట ప్రాంతంలో ఏదో ఒక సేవకుని అక్కడ సెండప్ చేయడానికి లారీలో వెళ్ళిపోయాను. నేను కొంచెము ఆ జమ్మికుంట ప్రాంతం అటు చూస్తా అని చెప్పేసి నేను ఇటు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇటు వచ్చాను. వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే అక్కడ ఈ యొక్క గారెడీలు చేస్తున్న యొక్క వ్యక్తులు ఆడ ఉన్నారు. వాళ్ళు గారెడీలు చేస్తుంటున్నారు. చేస్తూ ఏదేదో చేస్తున్నా అని చెప్పేసి నేను ఆడ నిలబడ్డాను. ఆడ నిలబడ్డ తర్వాత ఆ వ్యక్తి ఏదో బాగానే చేస్తున్నాడు, గారెడీలు ఇళ్ళకెళ్ళి తీస్తున్నాడు, ముందు తీస్తున్నాడు, ఏమో చేస్తున్నాడు, చాలా మంచిగా అనిపించింది. అందరు గుంపు అయిపోయినాం. అందరు గుంపు అయిపోయిన తర్వాత చాలామంది గుంపు అయిన తర్వాత వాడు తెచ్చిండు ఒక గీత గీసిండు. ఆ మనుషుల వెనుక నుండి ముందు గీసుకొచ్చి చుట్టూ గీత వేసిండు. ఇదిగో ఈ గీత దాటిపోతే మరి ఇంతకుముందు మీకు చూపించినట్టుగా వాళ్ళని ఎట్లా మాయం చేసిందో, వాళ్ళ వస్తువులను ఎట్లా మాయం చేసిందో మీ వస్తువులు అట్లా మాయం చేస్తాను అని చెప్పేసి బెదిరించాడు. దెబ్బకు ఆ గీత దాటిపోవడానికి ఎవ్వరు కూడా సాహసం చేయలేదు. ఆ గీత యువతల గీత గీశాడు, అవతల గీత గీశాడు. మీకు తెలుసా, ఎవరి దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చిపోతేనే మిమ్మల్ని దాటనెత్తాను, లేకుంటే ఏం చేస్తాను మీ మాయం చేస్తానని చెప్పేసి చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం అది. మీకు తెలుసా అండి అక్కడ ఏం జరిగింది? అందరు ఇచ్చుకుంటూ పోయారు. జేబులో 10 రూపాయలు ఏ రీతిగా నేను ఇవ్వాలా? నేను 10 రూపాయలు ఇవ్వడానికి నేను సాహసం చేయలేదు. కానీ ఆ 10 రూపాయలు చాలా నాకు అవసరమైంటుంది, నాకు బస్ కిరాయికి అవసరమైంటుంది. నేను ఇస్తే కలిసి తరలేదు, ఇవ్వకుండా కలిసి తరలేదు. భయం మాత్రం చాలా భయం వేస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నాకు ధైర్యం ఉంది, నా దేవుడు ఉన్నాడు, నేను నా దేవుడిని నమ్ముకున్నాను, నా దేవుడు నాకు సహాయం అనుకున్నాను. ఏమన్నా కానీ నేను గీత దాటి వెళ్ళేచాను. నా పైసలు పోలేదండి, నా ఏం మాయం కాలేదండి. భయపడే ఒక వ్యక్తుల చేతిలో ఉన్న డబ్బులన్నీ మాయమైపోయినాయి. కానీ ఈరోజు నా చేతిలో ఉన్న డబ్బు మాయం ఏం కాలేదు. ఎందుకంటే ఈరోజు ఇలా మాయ వేషాలు వేస్తున్న ఈ సీమోన్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు మాయ వేషాలు వేస్తారు. కానీ ఈరోజు చాలామంది మాయదారులు వాళ్ళు చాలామంది ఉన్నారండి. సేవకులలో కూడా చాలా మాయ చేస్తున్నారు విశ్వాసులను. ఎందుకంటే అలాంటి ఒక మాయలో పడిపోతుంటున్నారు. అబద్ధాలు, అబద్ధ బోధలు, అబద్ధ విషయాలు, అలాగనే సేవకులను మాయ చేస్తున్న యొక్క వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈ లోక సంబంధమైన వ్యక్తులు, అధికారులు, టీం సంస్థ నాయకులు, మేము సంస్థను స్టార్ట్ చేసినాం అని చెప్పేసి అచ్చే డబ్బును వాళ్ళ దగ్గర పెట్టుకొని 10,000 సపోర్టర్ చేస్తే 1000 రూపాయలు చేతిలో పెట్టి 9,000 వెనకేసుకుంటున్న నాయకులు ఉన్నారు. ఈరోజు ఒక్కొక్క నెలను జీతం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మరి వెనకేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు కొన్ని మరి చర్చికి మీకు 1,00,000 రూపాయలు స్లాబ్ వేపిస్తానంటారు. అందులోకి వెళ్ళి పై నాయకులకు తెలవకుండా దశభాగం ఇవ్వాలి అని అడిగే వాళ్ళు ఉన్నారు. మాయ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలా మాయ.
దేవుని యొక్క డబ్బుతో, దేవుని యొక్క పనితో మాయ చేస్తున్నారు. చాలా తప్పు సహోదరులారా. ఇలాంటి మాయలు దేవునికి ఇష్టం ఉండదు. ఇలాంటి మాయ చేసే వాళ్ళని మాత్రం దేవుడు ఊరుకోడు అన్న సంగతి ఇక్కడ మనము గమనించాలి. 8వ విషయానికి వచ్చినట్టయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. దొంగ అపోస్తలులు, మంచి భక్తులు ఉన్నారండి, దొంగ అపోస్తలు కూడా ఉన్నారు. వాళ్ళకు ఏ వ్యక్తులు మరి అభిషేకించారు, వాళ్ళకు పెద్ద పై నాయకత్వం ఉండదు, కింద నాయకత్వం ఉండదు. తానే అపోస్తలను, తానే బిషేపును. బిషేప్ ఓదున్నదా లేదా తెలియదు ఆ వ్యక్తికి. ఆ ఊళ్ళో కనీసం ఒక సంఘ పెద్ద యొక్క స్థాయి కూడా ఉండడు. వేరే కాడ బిషేపునని చెప్పుకునే యొక్క వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇలాంటి యొక్క ప్రవక్తలు, బిషపులు, వీళ్ళను మనము నమ్మకూడదు అన్న సంగతి మనం గమనించాలి. అంటే మంచి వాళ్ళు ఉన్నారు, లేరని చెప్పడం లేదు, మంచి వాళ్ళని నమ్మాలి. కానీ ఏది సరి అయిందో, ఏది సరి కాని వాళ్ళో దాన్ని చక్కగా మనం గుర్తుపట్టుకొని ఉండాలి. అందుకొరకే ఈ దొంగ అపోస్తలులను మనము నమ్మకూడదని అక్కడ రాయబడి ఉంది. అలాగనే 9వ విషయానికి వచ్చినట్టయితే దేవుని రాక విషయంలో మనలను మోసం చేస్తున్న మరి సాతాను కావచ్చు, మనుషులు కావచ్చు, ఈ అధికారులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని రాక విషయంలో చాలా మోసాలు జరుగుతుంటున్నాయి. ఇదిగో వచ్చి ఉన్నాడు కొందరు, బైబిల్లో రాయబడింది, ఇదిగో వచ్చి అక్కడ ఉన్నాడని అంటారు, మీరు నమ్మకండి. అడవిలో ఉన్నారని కొందరు అంటారు, నమ్మకండి. ఇదిగో మా ఇంట్లో ఉన్నాడని కొందరు వచ్చి అనేవాళ్ళు ఉన్నారు, యేసుప్రభు వచ్చిండని. ఇంతకుముందు వచ్చిండు, మాతో మాట్లాడాడు, పోయాడని కొంతమంది మాట్లాడే యొక్క వ్యక్తులు ఉన్నారు. ఈరోజు యేసు ప్రభు గురించి, యేసు ప్రభు రాకడ గురించి నానా రకాలుగా మాట్లాడుతున్న యొక్క వ్యక్తులు చాలామంది ఉన్నారు ప్రియమైన మిత్రులారా. అందుకొరకు వాళ్ళను నమ్మకూడదు అని మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనంలో, మార్కు సువార్త 13వ అధ్యాయం 21వ వచనంలో, లూకా సువార్త 17వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తున్నాం ప్రియమైన మిత్రులారా. యేసు ప్రభు రాక గురించి ఎవరు ఏమి చెప్పినా మనుషుల మాటలు కాదు, కానీ మన దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆయన రాకను తెలుసుకోగలుగుతాం. ఆయన రాక ఖచ్చితంగా ఆయన భక్తులకు తెలియపరుస్తాడు, బయలుపరుస్తాడు. ఖచ్చితంగా ఆయన రాక ఆయన భక్తుడిగానే ఉన్నట్లయితే ఏ మూలల్లో ఉన్నా, ఏ సందుల్లో ఉన్నా, ఏ గుట్టల్లో ఉన్నా ఖచ్చితంగా దేవుడు నిన్ను మరి అక్కడికి పిలుచుకుంటాడు. ఆయన రాక విషయంలో నానా విధమైన తప్పుడు బోధలు, తప్పుడు వాక్యాల చేత ఈరోజు మనల్ని మోసం చేస్తుంటున్నారు. మోసపోవద్దండి. మేమే పరలోకం పోతామని కొందరు, వాళ్ళు పోరని కొందరు, చాలా రకాల యొక్క మోసాలు జరుగుతుంటున్నాయి. ఇదిగో ఆయన రావాలంటే కడబూరం రుగాలి, ఆ బూర అక్కడికి వెళ్ళి అని చెప్పేసి భౌతిక సంబంధమైన యొక్క బూరలు చూపిస్తున్నారు మరికొందరు. ఇదిగో పరలోక రాజ్య తాళసేయి నా దగ్గర ఉంది, నా తాళసేయి ఇప్పుతనే దేవుని రాజ్యం చేరుతారు అని చెప్పేసి భౌతిక సంబంధమైన తాళచేతుల గురించి మాట్లాడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆత్మ సంబంధమైన వాక్యాన్ని పక్కకు పెట్టేసి నానా రకాలుగా మోసం చేస్తున్న వ్యక్తులు చాలామంది కనబడుతుంటున్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన రాక విషయంలో మనం కొంచెం కూడా నిర్లక్ష్యం ఉండకూడదు. మనము ఖచ్చితంగా మోసపోకూడదు. మోసపోతే మనం ఇక్కడ ఉండిపోతాం. దేవుని రాజ్యం చాలా విలువైనది ప్రియమైన మిత్రులారా. ఆయన రాజ్యాన్ని పొందుకోవడానికి కొరకు మనము ఖచ్చితంగా మంచి వివేకం కలిగి మనం ఉండాలి. ఖచ్చితంగా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన ఏ రీతిగా వస్తున్నాడు అన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి. రాక సంబంధమైన విషయాలు మనం తెలుసుకుంటూ ఉండాలి. చివరిగా 10వ మాట మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నాం. ఇక్కడ ఈ ప్రకటన 12:9 ఒకసారి చదువుతా ఇక్కడనండి. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియో సాతాను అనియో పేరుగల్ల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డారు. చూడండి, అలనాడు ఆదామును అవ్వను మోసం చేసిన ఆ మహాఘట సర్పం భూమి మీద త్రోయబడ్డది. ఎందుకు త్రోయబడ్డది? వాడు త్రోయబడిన వాడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఈ భూమి మీద త్రోయబడ్డ యొక్క వ్యక్తి ఈ భూమి మీద త్రోయబడ్డ తర్వాత మరి ఆ భూమిలో వాడు ఏం చేస్తున్నాడు? ప్రియమైన మిత్రులారా, అది మనం గమనించినట్లయితే నిజంగా ఈ భూమి మీద త్రోయబడ్డ యొక్క వ్యక్తిని ఆ భూమిని మోసం చేస్తున్నాడు. ఆ భూమి మనం గమనించండి, భూమి అంటే భౌతిక సంబంధమైన యొక్క భూమి కాదండి. భూమి అది మన హృదయమై ఉంటుంది,
విత్తనం వేసి, అందుకొరకే విత్తువాడు విత్తుటకు బయలుదేరను అంటాడు. ఆడు విత్తుతూ ఉండగా అన్నాడు. ఎక్కడ విత్తాడు? భూమిలో, ఒక్కటే భూమిలో విత్తాడు. అంటే ఆ భూమి అంటే ఏంటిది? విత్తనం వేసే యొక్క స్థలం, అంటే మన హృదయం, దేవుని యొక్క వాక్యం వేసే యొక్క స్థలం. సాతానుగాడు ఎక్కడ పడద్రోయబడ్డాడు? ఆత్మీయ అర్థంతో మనం చూసినట్లయితే మన హృదయంలో తోయబడ్డాడు. వాడు ఎక్కడుండి మోసం చేస్తున్నాడు? మనిషి హృదయంలో ఉండి మోసం చేస్తున్నాడు. అందుకొరకే హృదయం అన్నిటికన్నా చెడ్డది, అది గొప్ప వ్యాధి గలది. దాన్ని గ్రహించేవాడు ఎవరు? దాన్ని గ్రహిస్తే తప్ప దాని నుండి మనం బయటపడడం. ప్రియమైన మిత్రులారా, వాడు మన హృదయం అనే భూమి మీద వాడు త్రోయబడ్డాడు. మన హృదయంలో వాడు త్రోయబడ్డాడు. మనలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనలో త్రోయబడ్డాడు. వాడు ఎక్కడో ఉండాలనుకుంటే నీలో ఉండి వాడు మోసం చేస్తున్నాడు, నీతోనే ఉండి మోసం చేస్తున్నాడు. అందుకొరకే నిన్ను నువ్వు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాడు ఈ భూమిలో త్రోయబడ్డాడు. సాతానుగాడు ఎవరిని మింగుదా అని ఎదురు చూస్తున్నట్లుగా ఈ లోకంలో ఎవరిని మోసం చేయాలి? వాడు మోసగాడ ఈ లోకంలో తిరుగుతుంటున్నాడు. వాడు త్రోయబడ్డాడు, వాని సహోదరులు త్రోయబడ్డారు, వానితో ఉన్న దూతలు త్రోయబడ్డారు. ఒక్కరు కాదండి, ఎక్కడ చూసినా వాని దూతలే, ఎక్కడ చూసినా మోసం చేయవాళ్ళే. ఈ మోసం చేయవాళ్ళు మన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎంత మనం జాగ్రత్తగా ఉండాలండి. ఉదాహరణకి మన ఇంటిలోకి ఒక 10 పాములు ఒక్కసారి జొరబడేయండి. గలమెలకలు జ్వరంగా చూసాం, మన ఇంట్లోకి వచ్చినాయి. ఆ ఇంట్లో 10 పాములు ఒకేసారి మన ఇంట్లోకి వచ్చినప్పుడు, మనం ఇంట్లో ఉంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాం. కొందరైతే ఆ ఇంటికెళ్ళి బయటికి వెళ్ళిపోయి ఉంటారు. అది నా ఇంట్లో పాము వచ్చిందని చెప్పేసి బయటికి వెళ్ళిపోతారు. 10 పాములు ఒక్కసారి వచ్చినప్పుడు ఆ ఇంట్లో నువ్వు ఒకవేళ కూర్చున్నట్లయితే ఎక్కడేముంది నీ కన్ను చూపు అన్నిటిని వెతుకుతూనే ఉంటుంది. ఏడేం శబ్దం అవుతుంది, ఏడ పాము ఉన్నది, ఏ బల్ల కింద ఉందా, చెట్టు కింద ఉందా, దేని కింద ఉంది, బట్ట కింద ఉందా, దేని కింద ఉందని మనం పరీక్ష చేస్తాం. ఈ పాములు కేవలం ఈ భౌతిక సంబంధమైన శరీరాన్ని చంపగలుగుతాయేమో, కానీ నిన్ను చంపాలని చూస్తున్న ఈ సాతానుగాడు లేకుండా ఈ లోక సంబంధమైన ఒక వ్యక్తి నిన్ను, నీ ఆత్మను, సమస్తాన్ని చంపడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకొరకే జాగ్రత్తగా ఉండు. మోసపోకు, సాతాను చేతులను మోసపోకు, లోకం చేతులు మోసపోకు, మనుషుల చేతులు మోసపోకు. నువ్వు మోసపోకుండా ఉండడం కొరకు నేను మీకు మనం చేస్తున్నట్టు ప్రియమైన మిత్రులారా. ఎందుకంటే వాడు మోసం చేస్తూనే ఉంటాడు. నిన్ను ఏ రీతిగా మోసం చేయాలనో వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకొరకే నువ్వు మోసపోకుండా నువ్వు కాపాడుకోవాలి. దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. మొదటిగా మళ్ళొక్కసారి మనం రివ్యూ చేసుకుందాం. మనం ఇక్కడ చూసినట్టయితే మొదటిగా వాడు మోసం చేయుట కొరకు అనగా మోసం చేసి ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క రాజ్యాన్ని వాడు మూసివేయుట కొరకు మోసం చేస్తున్నాడు అని మనం గమనించాలి. దేవుని యొక్క రాజ్యాన్ని నీకు దొరకకుండా ఉండ కొరకు వాడు మోసం చేస్తున్నాడు. రెండో విషయంకి వచ్చినట్టయితే అగ్రపీఠములు వారికి పొందుకోవడం కొరకు నేను మోసం చేస్తున్నాడు. మూడో విషయంకి వచ్చినట్టయితే వ్యర్థమైన మాటలు నీతో మాట్లాడించి నీ మాటల వల్ల నిన్ను నువ్వు మోసపోయేటట్టు చేస్తుంటున్నాడు. నాలుగో విషయానికి వచ్చినట్టయితే భ్రష్టత్వం తీసుకొచ్చేసి నిన్ను భ్రష్టుడిగా చేయడం కొరకు వాడు నిన్ను మోసం చేస్తున్నాడు. ఐదో విషయానికి వచ్చినట్టయితే ప్రవక్తలను, మంత్రజ్ఞులను మరియు నిన్ను మోసం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి నుండి జాగ్రత్తగా ఉండు. ఆరో విషయానికి వచ్చినట్టయితే ఎవరినో నిన్ను మోసం చేయకుండా నువ్వు కాపాడుకో. ఏడో విషయానికి వచ్చినట్టయితే గారెడీలు, మరి ఈ యొక్క గారెడీలు చేసే ఒక సీమోన్ లాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు కనుక వీళ్ళకు మోసపోకుండా నువ్వు కాపాడుకోవాలి. ఎనిమిదో విషయానికి వచ్చినట్టయితే దొంగ అపోస్తులు, దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు ఇలాంటి యొక్క వ్యక్తుల చేతులు నువ్వు మోసపోకుండా నువ్వు కాపాడుకో. తొమ్మిదో విషయానికి వచ్చినట్టయితే ఆయన రాక విషయంలో నిన్ను మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీవు ఆయన రాక విషయంలో నువ్వు మోసపోకుండా కాపాడుకో. పదో విషయానికి వచ్చినట్టయితే మరి సాతాను యొక్క మోసం నుండి అనగానే నీ హృదయంలో వేయబడిన ఆ సాతాను మోసం నుండి నువ్వు తప్పించబడ కొరకు నువ్వు సిద్ధపడు. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.